హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక్కడ చూస్తున్నారు కదా మల్లెపూలు. మా మా మల్లె చెట్టు అయితే ఇంకా మల్లెపూలు పూస్తూనే ఉందండి. సమ్మర్లో నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు మల్లెపూలు ఈ విధంగా పూస్తూ ఉంది. అయితే మల్లెపూలు ఇంత ఎక్కువగా పూయాలంటే మనం ఏ టిప్స్ ఫాలో అవ్వాలి, మనం ఏ కేర్ తీసుకోవాలి అనేది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి. మల్లెపూలు బాగా పూయడానికి చిన్నప్పటి నుంచి నాకు తెలిసిన ఒకే ఒక టిప్ వచ్చేసి మల్లెపూల మొక్కని ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేసుకోవాలి. ఆకులను ఎప్పటికప్పుడు ఇలా రుబ్బుతూ తీసేస్తూ ఉండాలండి. అది మెయిన్ మల్లెపూలు బాగా పూయడానికి కావలసిన టిప్ వచ్చేసి అదొక్కటే అండి. ఆ తర్వాత మనం ఎప్పటికప్పుడు ప్రూనింగ్, తర్వాత కొమ్మలు కత్తిరించుకుంటూ ఆకులు తీసేస్తూ ఉంటే మళ్ళీ కొత్త చిగురు అయితే వస్తుంది. ఆ కొత్త చిగురు రావడం కోసమని మనము పాట్లలో మొక్కలకు కానీ, నేలలో మొక్కలకు కానీ ఏదో ఒక ఫెర్టిలైజర్ అయితే ఇవ్వాలి. ఎందుకంటే అంతా ప్రూనింగ్ చేసుకున్నాము, మళ్ళీ చిగురు రావాలి, ఇగుర్లు రావాలి కాబట్టి దానికి ఎనర్జీ కావాలి. కాబట్టి మనము ఏదో ఒక పోషకాలు ఉన్న మనం ఫెర్టిలైజర్ను మొక్క మొదట్లో ఇచ్చినట్లయితే ఇంత బాగా పువ్వులు పూసే అవకాశం అయితే ఉంటుంది. నేను ఈ విధంగా ప్రూనింగ్ చేసుకున్నాక నేను ఒక ఫెర్టిలైజర్ అయితే ఇచ్చాను. అది ఏం ఫెర్టిలైజర్ అనేది నేను మీకైతే ఈ వీడియోలో చూపిస్తానండి. ఇదే ఫెర్టిలైజర్ ఇవ్వాలని ఏం లేదు. మనకు ఏది అందుబాటులో ఉంటే అది ఇవ్వచ్చు. కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానీ, ఆవు పేడ కానీ, గొర్రెల ఎరువు కానీ, ఏదో లిక్విడ్ ఫెర్టిలైజర్స్ కానీ ఏదైనా ఇవ్వచ్చు. నేనైతే ఇక్కడ తీసుకున్న ఫెర్టిలైజర్ వచ్చేసి ఆవు పేడ అండి. ఈ ఆవు పేడ మొక్కలకు ఎంత మంచిదో, ఎంత ఉపయోగాన్ని కలిగిస్తుందో అందరికీ తెలిసే ఉంటుంది. మొక్కలకు కావలసిన పోషకాలన్నీ ఈ మాగిన ఆవు పేడ నుంచి అయితే అందుతాయి. నేనైతే దీన్ని వారం రోజుల పాటుగా ఇదే ఫెర్టిలైజర్ని ఇస్తున్నాను. ఒకసారి మనం రెడీ చేసుకున్నట్లయితే ఈజీగా మనం ఈ ఫెర్టిలైజర్ని 1 వీక్ టు 10 డేస్ వరకు అయితే మనము మొక్కల మొదట్లో ఇవ్వచ్చు. మంచి టానిక్ లాగా పనిచేస్తుంది ఈ ఫెర్టిలైజర్ అనేది. దీన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈ ఆవు పేడ, మాగిన పశువుల ఎరువు కానీ, మాగిన ఆవు పేడ కానీ తీసుకొని ఈ విధంగా వాటర్లో ఒక రోజంతా నానబెట్టాలండి. ఈ విధంగా ఒక డే నైట్ నానబెట్టినట్లయితే ఎప్పుడైతే మనం ఈ విధంగా నానబెడతామో అప్పుడు ఆవు పేడలో ఉన్న అవి పోషకాలు ఏవైతే ఉంటాయో అవి స్లోగా వాటర్లోకి వస్తాయి కదా. ఇంకా ఎక్కువ వాటర్ తీసుకోవాలంటే నేను ఇక్కడ కొన్ని వాటరే తీసుకున్నాను. బకెట్ నిండుగా వాటర్ తీసుకొని మనము ఆవు పేడను అందులో నానబెట్టినాక మనము ఆ పైన వాటర్నంతా తీసుకువెళ్ళి మనము మొక్కలకు వేసుకోవాలి. నేను కొన్నే వాటర్ వేసినాను కాబట్టి మళ్ళీ నేను ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మొక్కలకి ఇచ్చాను. యాక్చువల్గా అలా కాకోకుండా బకెట్ నిండుగా వాటర్ తీసుకుంటే మనము ఆ పైన ఉన్న వాటర్ని అయితే కింద ఆవు పేడని అలాగే వదిలేయాలండి. ఆ పైన వాటర్ని మాత్రము మనము తీసుకొని మొక్కలకు ఇస్తూ ఉండాలి. ఇక్కడ నేను చూపిస్తుంది ఏంటంటే మొత్తం ఆవు పేడ నీట్గా కరిగిపోయింది అనే విధంగా నేను చూపించాను. దీన్ని ఇంకా కొంచెం వాటర్తో నింపుకొని నేను ఈ విధంగా మనము పైన పేరుకున్న వాటర్ని ఒకరోజు, మళ్ళీ ఇంకా ఆవు పేడ ఉంటుంది కదా, మళ్ళీ వాటర్ను పట్టుకుంటే మళ్ళీ మిగతా ఆవు పేడలో ఉన్న పోషకాలన్నీ వాటర్లోకి వస్తూనే ఉంటాయి. ఈ విధంగా మనము ఒక 1 వీక్ వరకు ఆ వాటర్ని మనం ఈ విధంగా మొక్కలకైతే యూజ్ చేసుకోవచ్చండి. కాబట్టి ఇది మంచి టానిక్ లాగా మంచిగా ఉపయోగపడుతుంది. కొత్త చిగుర్లు రావడానికి ఈ ఫెర్టిలైజర్ ఏదైతే ఉందో అది మంచిగా ఉపయోగపడుతుంది. ఈ విధంగా మనం ఒకటేసారి మొక్క చుట్టూ ఆవు పేడ వేసుకోవచ్చు. ఈ విధంగా కూడా ఇచ్చుకోవచ్చు. లిక్విడ్ రూపంలో నేనైతే ఈ విధంగా మొక్కలకు ఇస్తూ ఉన్నాను. ఈ విధంగా మనము మల్లె మొక్కనైతే ప్రూనింగ్ చేసుకొని పోషకాలు ఉన్న ఏదో ఒక ఫెర్టిలైజర్ని ఇచ్చినట్లయితే మళ్ళీ కొత్త చిగుర్లు రావడానికి ఉపయోగపడుతుంది. నాకైతే రోజు ఇన్నిన్ని పువ్వులు వచ్చేది. ఇక్కడ చూస్తున్నాను కదా, నా దగ్గర ఉండింది ఒకటే మొక్క అండి. కానీ ఒక మొక్క అయినా కానీ పువ్వులు అయితే చాలా అంటే చాలా బాగా వచ్చాయండి ఈసారికి మట్టికి. ఇది పోయిన ఇయర్ తెచ్చిన మొక్క. పోయిన ఇయర్ ఇంత రాలేదు, కానీ ఈ ఇయర్ మట్టికి చాలా అంటే చాలా సాటిస్ఫైయింగ్గా బాగా వచ్చాయండి పువ్వులు. ప్రతిరోజు వచ్చాయి. ఇప్పటికీ ఇంకా పూస్తూనే ఉంది.
మల్లె మొక్క. కాబట్టి వీలైనంత ఎక్కువ మంది ఈ మొక్కలనైతే ఇంట్లో పెంచుకోవడానికి ట్రై చేయండి. మనకు కొన్ని పువ్వులు పూసినా మల్లెపూల స్మెల్లే ఎంత బాగుంటుంది. చాలా బాగుంటుంది కదా! కాబట్టి వీలైనంత వరకు ఈ మొక్కనైతే ఇంట్లో పెంచుకోండి. నేను ఈ పువ్వులన్నీ తెంపుకొని మాల అయితే అల్లి నేను అమ్మవారికైతే వేశానండి. కాబట్టి ఇదండి వాటి వీడియో. మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? ఈ వీడియో నచ్చినా, మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినా ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మరొక మంచి వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటానండి. థ్యాంక్ యూ ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ అండి.